మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో ఆటోలలో ప్రయాణికులు లేక ఆటో డ్రైవర్ల బ్రతుకులు రోడ్డున పడ్డాయని కుత్బులాపూర్ ఆటో డ్రైవర్లు సుచిత్ర చౌరస్తా వద్ద భిక్షాటన చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం జీవనోపాధి కల్పించాలని, డ్రైవర్లకు కుటుంబాల పోషణకై ఆర్థిక వేతనాన్ని నియమించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మన్నె గోపాల్, చందుబాయ్, సంతు, అబ్బాస్, రాజు, వెంకటేష్, సాయి, రామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుచిత్రకాడ సర్కిల్లో ఆటో డ్రైవర్ల సమస్యపై భిక్షాటన ప్రోగ్రాం ఏర్పాటు చేసినాము. ఎందుకంటే కాంగ్రెస్ పెట్టిన మహాలక్ష్మి ఈ బస్సు ఉచిత పథకం వల్ల ఆటో డ్రైవర్లు నడి రోడ్డున పడ్డారు. ఇంతకు ముందు ఆటో డ్రైవరు 1000 నుంచి 800 రూపాయలు దందా చేసేవాళ్ళు. ఈ రోజు ఈ పథకం వల్ల 300 నుంచి 400 అయితే 300 రూపాయలు ఆటో డ్రైవర్ కిరాయి కట్టాలి, 300 రూపాయలు డీజిల్ పోసుకోవాలి, 600 రూపాయలు పోతున్నాయి. మొత్తం పొద్దున్న నుంచి పొద్దుమీక దాకా చేస్తే 700 రూపాయలు అయితే 100 రూపాయలు మిగులుతున్నాయి. ఇప్పుడు మా సుచిత్ర సర్కిల్ వద్ద చేస్తున్న ఈ ఆటో స్ట్రైక్ మేము ఎందుకంటే ఈ ఆటో డ్రైవర్లకు ఇప్పటిదాకా చాలా నష్టపోయారు. ఎందుకంటే వాళ్ళు పాపము మేమందరం కలిసి 1000 నుంచి 1200, 800 మేము సంపాదిస్తుండే. ఇప్పుడు ఒక 2 నుంచి 300 వరకు సంపాదిస్తున్నాము. అది ఎక్కడ అయితే లేవు. ఆటో కిరాయి కట్టుకోవాలి 300, ఇల్లులు కిరాయికి ఉన్నాయి. మా స్కూల్ పిల్లలు మొత్తం ఈఎంఐలు కట్టాలి, చాలా ఉన్నాయి. కానీ 15,000 ఎందుకంటే ప్రభుత్వాన్ని మేము దృష్టిలో పెట్టుకొని డిమాండ్ చేస్తుంది ఏంటంటే మాకు నెలకు 15,000 చొప్పున ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఇచ్చారనుకో అందుకే ఆర్థిక సాయం అవుతుంది కోరుతున్నాము.